మిమ్మల్ని సీరియల్లో చూసినప్పుడు టు బి హానెస్ట్ భయం వేస్తుంది మాకు. నార్మల్ క్యారెక్టర్స్ నాకు ఎంత ఇష్టమో అలా చేయాలంటే ఉమ్మారెడ్డి గారు నా విలన్ క్యారెక్టర్ ఉంది చేస్తారేమో అని అడుగుతారు, ఇంకా అది తప్ప ఇంకోటి ఇవ్వరు. ఇండస్ట్రీకి వచ్చి 22 years అయింది. నాకు తెలిసినంత వరకు మీరు ఫస్ట్ మూవీ ఆర్టిస్ట్. కలీం, నిత్య పెళ్లి కొడుకు పోసాని గారిది, సీతారాముడు కళ్యాణం లంకలో, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, పప్పు, నిత్య పెళ్లి కొడుకు, మంగతాయారు టిఫిన్ సెంటర్, అన్ని మంచి క్యారెక్టర్స్ అండి. నేను సీరియల్ చేస్తున్నానని ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి మీ అమ్మాయి ఆ సీరియల్లో చేస్తుంది ఈ సీరియల్లో చేస్తుంది అని అడిగితే పేరు చెప్పాలండి. అవునా చేస్తుందా ఏమో మేము చూడం, సొంత చుట్టాలే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకా బయట జనానికి మనమేం ఆన్సర్ ఇచ్చుకోగలం అనిపిస్తుంది. ఇంత సెన్సిటివ్ గా ఉండి ఇంత విలన్ క్యారెక్టర్స్ మీరు ఎలా చేస్తున్నారు? శుభలేఖ సుధాకర్ గారు అయితే అమ్మో ఆయన మంచితనం తట్టుకోలేకపోయేదండి. మనం వస్తుంటే లేచి నుంచొని కుర్చీ ఇచ్చేస్తారు ఆయన. ఒక పెద్ద ఆవిడ ఒక 65-70 years ఉంటుంది, కొట్టడానికి వస్తారు చూడండి, ఆ రియాక్షన్తో వచ్చేస్తుంది. పిల్లల్ని పెంచే పద్ధతి అదేనా? ఈ రోజుల్లో అలా పిల్లల్ని పెంచుతారా ఎవరైనా? అలాగైనా పిల్లల్ని పెంచేది? మొగుడు మాట ఏనవు, పిల్ల లెక్క చేయదు, ఏం పెంపకం అని తిట్టేస్తున్నాను. 38 years నాకు ఇప్పుడు. మీ ఏజ్ లో అయ్యోలా చెప్ప. మీరు మనసు మమత చేసేటప్పుడు మీతో పాటు డాటర్ గా సౌందర్య అని చెప్పేసి ఒక కన్నడ ఆర్టిస్ట్ చేశారు. అప్పుడు అతను అసలు ఎందుకు చనిపోయింది? పెళ్లి తనకి ఇష్టం లేదు. అవును. సో అతను చూస్తే ఏజ్డ్ బాగా, ఆల్రెడీ అతను మ్యారీడ్, పిల్లలు కూడా ఉన్నారు పెద్దవాళ్ళే. మన విజయవాడలో అందరూ చిన్న వయసులోనే అమ్మలు అయిపోతారు. అందుకే నేను యాంకర్ అయ్యాను. టీవీ ఇండస్ట్రీకి వచ్చి భయానకంగా సంపాదించేసి కూర్చుని ఆర్టిస్ట్ ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే పేమెంట్స్, ఇక్కడ ఇచ్చే వాళ్ళ అమౌంట్స్ చాలా మంది ఎగ్గొట్టేశారు. నేను లెక్కేసుకుంటే 10 lakhs వరకు నాకు టీవీ ఇండస్ట్రీ నుంచి రావాలి. తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో కన్నడ హవా ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి బయట చాలా వినిపిస్తూ ఉంది. వచ్చిన వాళ్ళ వెనకమాల మేము నుంచోవడము, మాకు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇవ్వడం, మిగిలిపోయిన క్యారెక్టర్స్ ఇవ్వడమో జరుగుతుంది. కొంచెం చిన్న బాధ, చేయగల ఆర్టిస్టులను కూడా ఏదో చేయలేని ఆర్టిస్టులను నుంచొని చేస్తున్నప్పుడు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి కొంచెం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనము కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ సెట్ లో ఉన్నాము. ఎస్, నా ఎదురుగా నిజంగానే కనక మహాలక్ష్మి గారు ఉన్నారు. బికాస్ కనక మహాలక్ష్మి అంటే క్యారెక్టర్ నేమ్ అండి, అది కాదు. నేనేం చెప్తున్నానంటే నా ఎదురుగా కూర్చున్న ఆర్టిస్ట్ అచ్చం అలానే ఉన్నారని చెప్తున్నాను. ఆవిడెవరో కాదు, సీరియల్లో కాదంబరిగా మనకి ఉమారెడ్డి గారుగా బాగా తెలిసిన పర్సన్. హలో ఉమారెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మేబీ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకోవచ్చా ఇది? అంతే. నేను చాలా మంది ఇంటర్వ్యూస్ అడిగారు కానీ నాకు కొంచెం భయం. మీకు భయం? యాక్ట్ చేస్తే భయం ఉండదు కానీ ఇంటర్వ్యూకి వస్తే ఎందుకో భయం. మిమ్మల్ని చూసి అందరూ బయట భయపడుతుంటే మీరేమో భయం అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, నేను చేసే ప్రతి క్యారెక్టర్ చూసి భయపడతారు. అమ్మో ఏంటండి అలా ఇస్తున్నారు ఇలా ఇస్తున్నారు అంటారు, కానీ బాగా చేస్తున్నారని బయట చాలా మంది అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. యాక్చువల్ గా సీరియల్లోకి బయటకి ఇవిడకి వైట్ ఆపోజిట్ ఉంటారు. చిన్న పిల్లలతో కూడా సెల్ఫీలు అడిగి వాళ్ళతో నో అని రిజెక్ట్ చేయించుకున్నా గానీ బ్రతిమలాడే టైప్ అన్నమాట. లోపల చూసాను కదా. సరిగా ధనుష్ వాళ్ళ అబ్బాయి, ఆడికి పిచ్చ ఫ్యాన్ నేనైతే. ఒక్క ఫోటో ఎవరంటే నో అంటున్నాడు. సో కాదంబరి గారిగా సీరియల్లో వండర్ఫుల్ క్యారెక్టర్. మేబీ అంటే హీరో హీరోయిన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఒక రకంగా విలన్ గా చేస్తున్నారు, ఒక రకంగా చెప్పాలంటే మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు కదా మీరు ఇందులో. ప్రేమకి ప్రేమ ఉంటుంది, విలన్ కోడల దగ్గర విలన్ ఉంటుంది, మనవడి దగ్గర ప్రేమ ఉంటుంది, కూతుళ్ళతోనూ ఆ ప్రేమ ఉంటుంది, అన్ని నవరసాలు అనుకోండి. నవరసాలు పండిస్తున్నారు, నవరసాలని పలకిస్తున్నారు. ఇదే జీలో మంచి క్యారెక్టర్స్ చేశాను నేను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. చాలా మంచి క్యారెక్టర్స్ చేశాను. ఒక గృహప్రవేశం, ముత్యాల ముగ్గు, ఆ టైంలో చాలా మంచి క్యారెక్టర్స్ చేశాను. ఫస్ట్ నుంచి పెళ్లినాటి ప్రమాణాలు, అంతకు ముందు నుంచి కూడా మనోహరం, నాకు జీతో చాలా మంచి అనుబంధం ఉంది. వండర్ఫుల్ సీరియల్స్ కదా చాలా. మీరు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హిట్ ప్రాజెక్ట్స్ చేశారు. హిట్ ప్రాజెక్ట్ చేశాను. 22 years నేను ఇండస్ట్రీకి వచ్చి 2002లో వచ్చాను. అసలు ఎవరైనా నమ్ముతారా? చిన్నప్పుడే వచ్చేసారా స్కూల్ నుంచి? అంటే డిగ్రీ అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత ఇక నేను హైదరాబాద్కి వచ్చాను. విజయవాడ నుంచి, మాది విజయవాడ. మాది కూడా విజయవాడ, కృష్ణలంక మాది. సో వచ్చిన తర్వాత అనుకోకుండా ఒక ఫ్రెండ్ తో చూడ్డానికని వచ్చి నేను ఇలాగ సెట్ అయిపోయాను.
నైస్, వెరీ నైస్. మన ఇద్దరికి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. కృష్ణలంక రామాలయం దగ్గరే మా తాతగారి ఇల్లు. ఓ Yeah. భారత్ దగ్గర మేము. ఓకే, నైస్. అయితే ఇక్కడ సీరియల్స్ గురించి కొంచెం సేపు తర్వాత మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందర మీ గురించి మాట్లాడదాము. Yeah. అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చి 22 years అయింది. నాకు తెలిసినంత వరకు మీరు ఫస్ట్ మూవీ ఆర్టిస్ట్. అవును. సో మూవీస్ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు. ఆల్మోస్ట్ సలీం, ఇంకా నితిన్ మూవీ ఒకటి చేశారు. అండ్ ఇంకా ఏ మూవీస్? పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను నేను. సలీం, నిత్య పెళ్లి కొడుకు పోసాని గారిది, సీతారాముడు కళ్యాణం లంకలో, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, పప్పు, నిత్య పెళ్లి కొడుకు, మంగతాయారు టిఫిన్ సెంటర్, అన్ని మంచి క్యారెక్టర్స్ అండి. మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు అప్పట్లో. చాలా బాగుండేదాన్ని. ఇప్పుడు అంటే కొంచెం ఇలా ఉన్నాను కానీ అప్పుడు స్లిమ్గా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా చాలా బాగున్నారు. రావడమే ఇండస్ట్రీకి నేను అప్పుడు ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నేను సీరియల్ చేశాను అనే కన్నా ప్లీజ్ నాకు పెళ్ళయిందని మన రవితేజ గారి వాళ్ళ తమ్ముడు ఆయనది ఫస్ట్ మూవీ నాది. ఓకే. సో అందులో ఊరికి చిన్న క్యారెక్టర్ ఎంటర్ అయ్యా అనమాట. అలా తర్వాత కొంచెం అందరికి పరిచయం అయ్యి బిజీ ఒక 10-15 మూవీస్ చేశానులేండి. ఇప్పుడు రాగల 24 గంటలు, నాని గారితో కృష్ణార్జునుల యుద్ధం, అక్కడ వరకు చేశాను. తర్వాత ఏంటంటే సీరియల్స్ ఎక్కువ నేను ఇంట్రెస్ట్ చూపించేశాను. మూవీస్ రాగల 24 గంటలు హిట్ మూవీ, కృష్ణార్జున యుద్ధం మంచి మూవీ. మంచి క్యారెక్టర్స్ అండి, మంచి డైలాగ్స్, చాలా మంచి క్యారెక్టర్స్ చేశాను మూవీస్ లో. తర్వాత ఏంటంటే సీరియల్ కి సినిమాకి తేడా ఏంటంటే మూవీకి చాలా గ్యాప్ కనిపిస్తుంది మనకి. అప్పటి వరకు ఖాళీగా కూర్చోవాలి. అది సీరియల్ అనుకోండి రొటీన్ గా మనకి వర్క్ దొరుకుతుంది. అదే అంటే జనరల్ గా మూవీస్ చేసే వాళ్ళు సీరియల్స్ లోకి రారు. ఎందుకంటే రెమ్యూనరేషన్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ టైమింగ్స్ అక్కడ 6 కల్లా ప్యాకప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 కూడా. ఒక రోజు ఈ రోజు 7 కి వస్తే రేపు మార్నింగ్ మళ్ళీ సూర్యుని చూసి వెళ్ళిన రోజులు ఉన్నాయి నేను. అవునా? సో ఇలా చేసిన తర్వాత అంటే ఆ మూవీస్ చేసే లగ్జరియస్ లైఫ్ వేరు. లైక్ అంటే అక్కడ రికగ్నైజేషన్స్ వేరు. వన్స్ క్లిక్ అయ్యాము అంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. సో అంతా వదిలిపెట్టుకొని సీరియల్స్ కి రావడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదంటే అంటే ఆర్టిస్ట్ గా ఎదగడానికి ఒక స్కోప్ ఉంటుంది మనకి సీరియల్స్ లో. ఏంటంటే క్యారెక్టరైజేషన్, ఒక్కొక్క క్యారెక్టర్ ఇప్పుడు ఇందులో చేసిన క్యారెక్టర్ ఇంకో దాంట్లో చేయము, ఇంకో దాంట్లో ఇచ్చింది ఇంకో దాంట్లో చేయము. అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ మనము చాలా ఓన్గా చేసుకోవచ్చు. ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. మూవీస్ అనుకోండి ఒకటే క్యారెక్టర్ ఇస్తారు, మదర్ క్యారెక్టర్, అక్క క్యారెక్టర్, అలాగే నుంచి ఆ క్యారెక్టరే చేస్తాము. ఇందులో అసలు యాక్టింగ్ స్కోప్ ఉంటుంది నేర్చుకోవడానికి కూడా. ఎవ్రీ డే బై డే రెమ్యునరేషన్ తక్కువే అయి ఉండొచ్చు కానీ మనకి యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. యాక్టింగ్ స్కిల్స్ అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మేబీ నా పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, క్యూరియస్ గా. మిమ్మల్ని సీరియల్లో చూసినప్పుడు టు బి హానెస్ట్ భయం వేస్తుంది మాకు. నేను అంత భయంకరమైన ఆమెను కాదు, నాకు తెలుసు ఆ విషయం. కానీ మిమ్మల్ని సీరియల్స్ లో చూసినప్పుడు ఏ సీరియల్లో అయినా కానీ ఆల్మోస్ట్ సిమిలర్ గా క్యారెక్టర్స్ ఉంటాయి మీకు. నాకు అసలు ఎవరు నార్మల్ క్యారెక్టర్స్ నాకు ఎంత ఇష్టమో అలా చేయాలంటే. ఉమ్మారెడ్డి గారు నా విలన్ క్యారెక్టర్ ఉంది చేస్తారేమో అని అడుగుతారు, ఇంకా అది తప్ప ఇంకోటి ఇవ్వరు. కానీ మంచిదే కదా, విలన్ క్యారెక్టర్ కి వచ్చినంత రికగ్నైజేషన్ ఏ క్యారెక్టర్ కి రాదు. ఇండస్ట్రీలో సీరియల్ ఆర్టిస్టులు చాలా మంది విలన్ క్యారెక్టర్స్ కోసం పోటీ పడుతూ ఉంటారని తెలుసు నాకు. నాకు దేవుడు ఇప్పటికీ బిజీగా ఉంచాడు, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో చాలా మంది పాపం లేక కొంతమంది ఇళ్లలోనే ఉన్నా కూడా గాడ్ గ్రేస్ అనుకోవచ్చు. ఈ విలన్ క్యారెక్టర్స్ వల్ల ఇంకొంచెం బిజీ అయిపోయి ఎప్పుడు బిజీగా ఉంటాను. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను ఇక్కడ అమ్మ నాన్న నేను ఉంటాము. నా సిస్టర్ ఉంది, తను గుంటూరులో ఉంటుంది. ఓకే, అంతే మా ఫ్యామిలీ. ఓకే, అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఓకే, ఫైన్. ఫస్ట్ లో వాళ్ళకి ఇష్టం లేదు, ఫీల్డ్ కి ఎందుకు నేను ఇట్లా వెళ్తుంటే ఇంట్లో ఒప్పుకోలేదు. 22 years బ్యాక్ అంటే విజయవాడ అమ్మాయి, ఆంధ్ర అమ్మాయి. సో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది కంప్లీట్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని. ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు బేసిక్ గా ఇక్కడ ఏమి లేకపోయినా కానీ చిన్న చిన్న అపోహలు ఉంటూ ఉంటాయి. చాలా. సో వన్స్ ఇక్కడ నుంచి సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ విజయవాడ అదే కృష్ణలంకకి వెళ్ళాలి. ఆ ఏరియా ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ అమ్మాయి హైదరాబాద్ వరకు వెళ్ళింది అని ఒక క్యూరియాసిటీ. హైదరాబాద్ వరకు వెళ్ళింది, అక్కడి నుంచి సీరియల్స్ ఆ ఫీల్డ్ కి వెళ్ళింది అంటే ఇక అందరికి తెలిసిందే, చెప్పక్కర్లేదు. ఇంకెళ్ళింది అంటే ఇంకేదో గీతలు దాటేసి వెళ్ళిపోయినట్టు అలా చూస్తారు. ఆ సీరియల్స్ లో చేస్తుందంట. ఎందుకు మా రిలేటివ్స్ లోనే మాకు దగ్గరగా ఉన్న వాళ్ళే నేను సీరియల్ చేస్తున్నానని ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి మీ అమ్మాయి ఆ సీరియల్లో చేస్తుంది, ఈ సీరియల్లో చేస్తుంది అని అడిగితే పేరు చెప్పాలండి. అవునా చేస్తుందా, ఏమో మేము చూడం.
సీరియల్స్ చూడని వాళ్ళు ఉన్నారా 22 సంవత్సరాల అంటే క్రితం? వాళ్ళు సొంత వాళ్ళకి నేను ఎంత దగ్గరున్నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి నాకు ఈ విషయం చెప్పాలంటే. మా అమ్మాయి చేస్తుందా ఏమో అని అనేస్తారు. అంటే అంత క్లోజ్ ఉండి కూడా ఎందుకు మన అని ఒప్పుకోలేరు. ఏదో తప్పు చేసేస్తున్నాం మేము అంటే వాళ్ళకి ఏంటంటే ఏదో అక్కడ ఉండి ఏదో తప్పు చేసేస్తున్నాం, వీళ్ళ పరువు ఏదో పోతుంది నలుగురిలో అనే ఫీలింగ్, ఆ భావంతో అవును చేస్తుందా అని అంటారంట. అది నాకు తెలిసిన కానించి నేను డైజెస్ట్ అవ్వలేకపోతే మళ్ళీ బయట కనిపిస్తే ఎంత ప్రేమగా మనం మాట్లాడతారో మళ్ళీ వాళ్ళు ఫంక్షన్స్లో. అది ఎవరైనా నేను లేనప్పుడు అడిగితే అవునా అని అంటారండి. అది మీరు ఎమోషన్ అవుతున్నారు ప్లీజ్. అంటే సొంత చుట్టాలే ఇలా ఎలా ఉంటారు అని మన గురించి తెలిసి చిన్నప్పటి నుంచి చూస్తూ కూడా అలా తట్టుకోలేను. మళ్ళీ అందరిలాగా ఉండం మేము, ఒక అనుకొని పద్ధతిగా ఉంటామా. మళ్ళాంటి వాళ్ళకి కూడా ఎందుకు ఇలాగా ఉండేవాళ్ళు ఉంటారేమో తెలియదు మనకి. సొంత చుట్టాలే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకా బయట జనానికి మనమేం ఆన్సర్ ఇచ్చుకోగలం అనిపిస్తుంది. ప్లీజ్ అండి. ఓ అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉన్న పర్సన్ అయినా ఒక వీక్ మూమెంట్స్ ఉంటాయి కదా, మీలో ఆ వీక్ మూమెంట్ తెలుస్తుంది. అంటే మీరు మనుషులకి చాలా దగ్గరగా ఉండాలి, వాల్యూ ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. బంధువులన్నా ఫ్రెండ్షిప్ అన్నా చాలా ప్రాణం ఇచ్చేస్తా. ఎవరైనా ఏదన్నా అంటే ఒకరికి ఇలా వచ్చేస్తుంటాయి కళ్ళంట. అసలు అంటే ఇంత సెన్సిటివ్ గా ఉండి ఇంత విలన్ క్యారెక్టర్స్ మీరు ఎలా చేస్తున్నారు? అందరూ అదే అంటారు. లొకేషన్ కి రాగానే నవ్వుతూ సరదాగా ఉంటాను. ఫస్ట్ డే కమిట్ అవుతాం కదా ఒక సీరియల్, ఫస్ట్ డే రాగానే అమ్మో తినేంటి ఇలా ఉంది బాబోయ్, వాయిస్ కూడా తిని ఇలా బేస్గా ఉంది, అమ్మో ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనకి ఎందుకు ఈవిడ అంటే గొడవలు పడేదానిలాగా గయ్యాళి క్యారెక్టర్స్ కదా మనం చేసేదాన్ని, ఈమె గయ్యాళిది ఖచ్చితంగా నలుసుకుంటారంట. ఫస్ట్ డే చూస్తే ఎవరు మాట్లాడరు నాతో. ఆ 1 డే షూటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే లొకేషన్కి వస్తాం కదా, వాళ్ళు చెప్పేస్తారు అమ్మో ఇంత కూల్గా ఉన్నావు, నీ ప్రజెంటేషన్ ఇంత బాగుంది, నిన్న చూస్తే మిమ్మల్ని ఎవ్వరు అనుకోరు అలాగా దూరంగా ఉన్నామండి అని అంటారు. ఇప్పటికీ కూడా నేను నల్ల దూరంగా ఉన్నామండి, భయం వేసింది మిమ్మల్ని చూస్తే, ఎంత క్లోజ్ ఉంటారు అనుకోలేదని అంటారు. యాక్చువల్గా ఈ సీరియల్ సెట్కి వస్తున్నానని మా మదర్కి చెప్పాను నేను. చెప్తే అమ్మో అందులో హీరో వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది, ఆమెతో కొంచెం జాగ్రత్త, కొంచెం కోపం ఎక్కువలా ఉంది ఆవిడకి, ఎలా మాట్లాడతారో చూసి జాగ్రత్త చేసుకో అని చెప్తే ఆవిడ కోపం ఎక్కువ. ఇక్కడికి వచ్చి మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈవిడ గురించి మా మదర్ నాకు చెప్పింది. బయట జనం కొంతమంది మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి మీరు చాలా కూల్గా ఉన్నారండి. నాకు 2012 నంది అవార్డు వచ్చింది. బెస్ట్ విలన్ అది ఈటీవీ సీరియల్ మనసు మమతకి. యాక్చువల్గా మనసు మమతలో ఎక్కువ బంగారం వేసేసుకొని అసలు నాకు అనిల్ సార్ ఆయనకి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. థ్యాంక్స్ అని చెప్తే చాలా చిన్నవాడు. ఒక చిన్న అంటే ఒక సిస్టర్ క్యారెక్టర్ ఒక వదిన క్యారెక్టర్లు వేసుకుంటున్నాను అప్పుడు పిలిచి ఈ క్యారెక్టర్ ఉంది చెయ్యనంటే అంత పెద్ద ఆర్టిస్టులతో శుభలా సుధాకర్ గారు, ప్రసాద్ బాబు గారు, ఇలా ప్రసాద్ బాబు పేరు కదా. అవును, అంత ప్యాడింగ్ ఆర్టిస్టులతో నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చి చేసినందుకు నిజంగా ఆయనకి కాళ్ళకి నమస్కారాలు చేస్తాను నేను. అందుకే అనిల్ గారు ఎవరికి చేయను. అనిల్ గారు చూస్తే చాలా నాకు బాగా గాడ్ అనే చెప్పాలి, అంటే దేవుడు, ఇండస్ట్రీ దేవుడు ఆయన. నాకు బాగా గుర్తు ఆ సీరియల్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వెజిటేబుల్స్ కట్ చేస్తా ఉంటారు సౌందర్య గారు మదర్. మీరు ఆ కట్ చేసేటప్పుడు కూడా ఒంటి నిండా బంగారం ఉంటది, కరెక్ట్ గా బంగారం గురించి ఏదో బంగారం పెరిగిందని ఏదో ఒక యాడ్ వస్తుంది, ఇప్పుడు నా ఒంటి మీద బంగారం మొత్తం కలిపి పర్లేదు 25 లక్షల దాకా ఉంటది అని చెప్పేసి చెప్తారు. బాగా గుర్తుందండి మీకు. ఆ సీరియలే కాదండి, ఆ నేమ్ కూడా సంగీత. నాకు అందులో ఇప్పటికీ రోడ్డు మీద నేను ఎక్కడన్నా కనిపిస్తే షాపింగ్ అని వెళ్తూ ఉంటాను కదా, అంటే వితౌట్ మేకప్ అసలు ఎవరు గుర్తుపట్టరని డైరెక్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాను ఎక్కడికైనా. గుర్తుపట్టేస్తారు మన లేడీస్, ఎక్కడున్నా గుర్తుపడతారు కదా సీరియల్ చూసిన వాళ్ళు. సీరియల్ మనసు మమతలో మీ క్యారెక్టర్ హైలైట్ కదా, ఎవ్రీడే మీది ఉండేది క్యారెక్టర్. సీరియలే ఇక నా లైఫ్. మీరు సంగీత గారు కదా ఆ సీరియల్ అని అడిగేస్తారు. ఏ క్యారెక్టర్ నేమ్ గుర్తుండదు వాళ్ళకి, ఆ సీరియల్లో పేరుతో సహా మెన్షన్ చేసి నా క్యారెక్టర్ చెప్తుంటే అబ్బా ఊహల రెక్కలు కట్టుకొని ఎగరేస్తుంటారు. మీరు ఆ మనసు మమత అనగానే నాకు ఆ సీరియల్ ఎందుకు ఆ సీన్ ఎందుకు గుర్తొచ్చిందంటే, మా మదర్ నేను ట్యూషన్ నుంచి వచ్చినప్పుడు ఆ సీరియల్ చూస్తూ ఉండేవాళ్ళు. చాలా ఇయర్స్ బ్యాక్ కదా, నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక్కళ్ళు చూసేవాళ్ళు ఆ సీరియల్. స్టడీ అవర్ నుంచి వచ్చేదాన్ని, వచ్చేసరికి కూర్చొని మా అమ్మ ఆ సీరియల్ చూస్తా ఉండేది. నేను చూసి మమ్మీ ఇవేంటి మమ్మీ ఇప్పుడు చూసిన బంగారం
ఆమంతా పడుకునేటప్పుడు కూడా బంగారం పెట్టుకొని పడుకుని నైట్ ఎఫెక్ట్ సీన్స్ కూడా అలాగే పడుకుని రిచ్ గా రెడీ అయ్యి పడుకుంటా. రిచ్గా. ప్రసాద్ బాబు గారు ఏమో చాలా సింపుల్ గా ఒక సూట్ వేసుకొని చాలా సింపుల్ గా ఉండేవాళ్ళు. అండి శుభలేఖ సుధాకర్ గారు అయితే అమ్మో ఆయన మంచితనం తట్టుకోలేకపోయేదాన్ని. మనం వస్తుంటే లేచి నుంచొని కుర్చీ ఇచ్చేస్తారు ఆయన. అంత పెద్ద ఆర్టిస్ట్ మనం వస్తుంటే లేచి కుర్చీ ఇవ్వడం మీకంటే ఎంత పెద్ద ఆయన, పైగా ఆయన ఏజ్ వైజ్ గా కూడా ఏజ్ అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన. అమ్మో నేను తట్టుకోలేదు సార్, మీరున్న ప్లేస్ కి వచ్చి కూర్చోవాలంటే నాకు భయం వేస్తుంది, రావాలన్నా భయం వేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను, ఏడిపోతుంది అనేదాన్ని. రామానాయుడు స్టూడియోలో వైజాగ్ లో చేసాం 6 months కలిసి. ఓకే, అది ఆ మర్చిపోలేదు. సీరియల్ అక్కడ జరిగిందా? ఓకే, 6 months అక్కడ చేసిన తర్వాత మేము ఇటు వచ్చేసాం. కానీ ఆ సీరియల్లో వర్క్ చేసిన ఆర్టిస్టులు ఎంతో మంది ఇప్పుడు మీలానే చాలా బిజీగా ఉన్నారు. లైక్ మెయిన్ ఫేమ్ హరితేజ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా. సో కాకపోతే మీరేంటంటే అందులో ఫస్ట్ నుంచి విలన్ కాబట్టి మిమ్మల్ని అందరూ తిట్టుకోవడం ఎక్కువ చేసేవాళ్ళు. వైజాగ్ లో రామానాయుడు స్టూడియోలోనే ఆ షూటింగ్ జరుగుతుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చేసి స్టూడియో చూడడానికి వస్తారు అక్కడ అందరు సందర్శకులు. రిషికొండ బీచ్ పక్కనే ఉంటది కదా. ఒక పెద్ద ఆవిడ ఒక 65-70 years ఉంటుంది. వచ్చి చూడడానికి వస్తుందేమో లోపలికి, మేమందరం షూట్ జరుగుతుంది ఇట్లాంటి ఇంట్లోనే, లోపలికి వస్తుంది చూడడానికి వస్తుందేమో అనుకున్నాం. వచ్చిన తర్వాత అంతా ఇట్లా మొత్తం స్కాన్ చేసేస్తుంది తను. అయిన తర్వాత నేను వాటర్ కోసం దేనికోసం బయటకు వస్తున్నా రూమ్ లో నుంచి. అట్లాగా పిల్లని పెంచే పద్ధతి అదేనమ్మా అని ఎగిరేస్తుంది ఆమె అని కొట్టడానికి వస్తారు చూడండి. ఆ రియాక్షన్తో వచ్చేస్తుంది. పిల్లల్ని పెంచే పద్ధతి అదేనా? ఈ రోజుల్లో అలా పిల్లల్ని పెంచుతారా ఎవరైనా? అలాగైనా పిల్లల్ని పెంచేది? మొగుడు మాటేనవు, పిల్ల లెక్క చేయదు, ఏం పెంపకం అని తిట్టేస్తున్నాను. అబ్బా, అంత ఇన్వాల్వ్ అయిపోయారా? నాకు తెలియదు అంత ఇన్వాల్వ్ అవుతారని. వాళ్ళు రిషిక్ ఆ పైకి వచ్చి ఆమంతా నన్ను తిట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంది. చూడడానికి రాలేదు, మిమ్మల్ని తిట్టడానికి వచ్చారు. అమ్మ థ్యాంక్స్ అమ్మ, నా క్యారెక్టర్ అది అలా చేయమని చెప్పారు మా డైరెక్టర్ గారు అంటే నవ్వి తర్వాత బాగా చేస్తున్నావమ్మా, సూపర్ చేస్తున్నావమ్మా. ఏం కావాలండి ఒక ఆర్టిస్ట్ కి ఇంతకంటే? అది చాలు. ఇప్పటికి కూడా ఒక చాలా మంది మదర్ క్యారెక్టర్ చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా ఒక రకం అండి రికగ్నైజేషన్ అనేది. ఎందుకంటే ఒక మదర్ రోల్ మనం ఇంట్లో ప్లే చేస్తాము, ఒక సిస్టర్ రోల్ ప్లే చేస్తాము, అన్ని ఒక డాటర్ రోల్ ప్లే చేస్తాం. కానీ ఒక విలన్ గా చేయాలి, దట్టు మీలాంటి మనిషి విలన్ గా చేయడం అంటే అన్ని సంవత్సరాల నుంచి మీరు విలన్ గా కంటిన్యూ అవుతున్నారు. ఇంత సెన్సిటివ్ 22 years ఇండస్ట్రీ ఇక్కడ 22 years నుంచి ఒకటే క్యారెక్టర్. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ క్లోజ్ రిలేటివ్స్ అంటే చాలా క్లోజ్ గా మిమ్మల్ని మీరు కావాలనుకునే వాళ్ళు, మీకు కావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని ఏడిపిస్తుంటారా? లేదండి. అంటే నువ్వేంటి విలన్ క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి చెయ్యని అంటారు. విలన్ కి సెట్ అవుతుంది, నీ ఫేస్ అలాగే ఉంటది, బయట నువ్వు మంచిగా ఉంటావు కానీ నీ ఫేస్ పూర్ ఫ్యామిలీకి కానీ మదర్ మంచి మా తల్లి అనే క్యారెక్టర్లకి నువ్వు సెట్ అవ్వవు, నువ్వు విలన్కే బాగుంటావు, ఎప్పుడు చేసినా విలన్కే సెట్ అవుతావు, అవే చెయ్యి అంటారు. విలన్ క్యారెక్టర్ మీరు చేయడం వేరు, కాకపోతే ఏంటంటే విలన్ క్యారెక్టర్ లో కూడా రిచ్ విలన్ మీరు. రిచ్ విలన్ ఎక్కడైనా రిచ్ విలనే మీరు. మినిమం కాసుల పేరు ఉండాలి, కాసుల పేరు ఉండాలి, ఒక 2-3 నల్ల పూసలు ఉండాలి, ఒక పెద్ద పెద్ద దిద్దులు ఉండాలి. మీ ఫేస్ ఏమో చిన్నగా ఉంది, మీ దిద్దులు మీ ఆర్నమెంట్స్ ఏమో పెద్ద పెద్దగా ఉన్నాయి. ఫేస్ లో తెలిసిపోతుంది నీకు అంత ఏజ్ లేదని, క్యూట్ ఉంటావు అని అంటారు చాలా దగ్గర. మీకు నిజంగా పెద్ద ఏజ్ ఏం లేదు, మీరు 22 years అయిపోతుంది కదా ఇండస్ట్రీకి వచ్చి. మీరు ఏమనుకుంటారు, నేను చాలా ఏజ్ అనుకుంటున్నారు. 38 years నాకు ఇప్పుడు. మీ ఏజ్ లో అయ్యో చెప్ప ఎందుకంటే ఇప్పుడు ఈ కలర్ చూసి ఈ బామ్మ క్యారెక్టర్ చూసి 50 years ఉన్నాయో అనుకుంటారు. మీరే రివీల్ చేస్తున్నారు. పర్వాలేదు. జనరల్ గా మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు మూవీస్ లో అయితే అక్క క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ అలాంటివి చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే అప్పుడెప్పుడో హీరోయిన్ గా వచ్చి ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఈ ఏజ్ లో ఉన్నారు. కాకపోతే మీరేంటంటే ఎప్పుడో వచ్చేసేసి తొందరగా అన్ని చేసేసి త్వరగా చిన్న వయసులోనే పెద్ద క్యారెక్టర్లు చేసేసాను. కొంచెం బొద్దుగా ఉంటాం వాళ్ళమేమో, లావుగా ఉంటే మనోళ్ళు మదర్ క్యారెక్టర్లు ఆల్మోస్ట్. మీరు మనసు మంతా చేసేటప్పుడు మీతో పాటు డాటర్ గా సౌందర్య అని చెప్పేసి ఒక కన్నడ ఆర్టిస్ట్ చేశారు. కన్నడనేనా తను? సో తనుది మీది ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ అనుకుంటా. మీకెలా తెలుసు? అంటే ఇప్పుడు 38 అంటే అప్పుడు అమ్మాయి అనేది చనిపోయింది పాపం, ఎక్కడ ఉందో కానీ మంచి అమ్మాయి. అంటే ఆ అమ్మాయి కూడా చాలా ప్రౌడ్ గా ఉండేది, కానీ మనసు మంచిది అమ్మాయిది. చాలా ఎక్కువ మాట్లాడేది, మేమిద్దరం కలిసి ఒక రూమ్ లో ఉండి అన్ని షేర్ చేసుకునేవాళ్ళం. బట్ ఆ అమ్మాయి అనేది ఉమా నీకు నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు, ఉమా అనేది ఇంకేం అనేది కాదు. అమ్మ మదర్ క్యారెక్టర్ ఇస్తున్నానని అమ్మ అని గాని అక్క అని గాని ఏమనేది కాదు. ఎందుకు ఎవరైనా అక్క అంటారు కదా, ఈ అమ్మాయి కొంచెం చిన్న అమ్మాయి, అమ్మాయి మెయింటైన్ చేస్తూ స్లిమ్గా ఉండే కదా,
అంటే లేదు నీకు నీ డేట్ ఆఫ్ బర్త్ మొన్న చూపించావు కదా వీళ్ళకి క్యాషియర్స్ ఇస్తాం కదా మనం, చూసాను నీకు నాకు 1 year డిఫరెన్స్, ఇద్దరిది ఒకటే ఏజ్ అని చెప్పింది. ఓకే. లేదా అవునా? అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు తను ఆల్మోస్ట్ అంటే ఆ అమ్మాయి అది తెలుసు నాకు. ఆ అమ్మాయి చనిపోయిన ఏజ్. సో మీరు చూస్తేనేమో ఇప్పుడు 13 మీరు అన్నారు కదా, నేను క్యాలిక్యులేట్ చేసేసా ఓ వీళ్ళిద్దరిది ఒకటే ఏజ్ కదా అని చెప్పేసి. యాక్చువల్ గా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చాలా మందికి తెలియని విషయం నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది జరిగి ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. అప్పుడు అతను అసలు ఎందుకు చనిపోయింది? చెప్పొచ్చో లేదో పర్వాలేదు చెప్పొచ్చు, చాలా ఇయర్స్ అయిపోతుంది కదా. అది పెళ్లి తనకి ఇష్టం లేదు, అవును. మ్యారేజ్ చేసుకుంది. తను ఏంటంటే ఒక తండ్రి ఏజ్ సీరియల్ వచ్చేటప్పటికే మ్యారేజ్ అయిపోయిందా? లేదు, మ్యారేజ్ అవ్వలేదు అమ్మాయి. చాలా అందంగా ఉండేది కదా. చాలా అందంగా ఉంటుంది, మేకప్ వేస్తే అమ్మాయిని అలా అలా స్టన్నే చూడాలి మనం అంతే. తనకి బాగుంటుంది మేకప్ వేసుకునే విధానం కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ. అమ్మాయి అక్కడ మోడలింగ్ చేసినట్టుంది. మంచి హైట్, మంచి ఫిజిక్, మంచి కలర్, మంచి గ్లామర్. అవును. అయితే ఆ అమ్మాయికి మోడలింగ్ చేసిన దాని వల్ల ఏమో అవగాహన ఉంది అన్నిట్లో. ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ప్రతి డ్రెస్ చేంజ్ కి హెయిర్ స్టైల్ మారుస్తుంది, మేకప్ మారుస్తుంది. అంత టైం కూడా ఇచ్చేవాళ్ళు అనిల్ సార్ కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి అంత బాగా రెడీ అవడం, లేడీస్ కి ఏం కావాలి, శారీ, ఆ కట్టు బొట్టు ఇవే కదా ఎక్కువ చూస్తారు. ఆ అమ్మాయి వల్ల చాలా మంచి రేటింగ్ వచ్చేది ఆ సీరియల్. అవును, విలన్ క్యారెక్టరే గానీ మీరు అంటే మేము కూడా అనుకునే వాళ్ళం, అబ్బా తల్లి కూతుళ్ళు ఇద్దరు అలానే ఉన్నారు, తిట్టుకునే వాళ్ళం మేము. అంటే నేను చిన్నదాన్నప్పుడు నాకు అంత తెలియదు సీరియల్స్ గురించి. నేను ఎలా ఆలోచించేదాన్ని అంటే ఆ టైంలో మేబీ ఇలానే ఉంటారేమో వీళ్ళు బయట, అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు. సో అబ్బా వీళ్ళ అమ్మంతే వీళ్ళ డాటర్ అంతే ఇద్దరిని బాగా తిట్టుకునేవాళ్ళు. అయితే అమ్మాయి బాగా చేస్తున్నాం అనుకునేవాళ్ళం ఇద్దరం. ఒక 100 episodes అయిన తర్వాత అమ్మాయి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. మా మదర్ ఒక ఆయన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఉమా నాకు ఇష్టం లేదని చెప్పేది, ఎందుకంటే ఇద్దరం ఒకటే రూమ్ షేర్ చేసి అవన్నీ రానిచ్చేది కదా. తనకి కొంచెం నేను బాగా కలిసిపోయి మాట్లాడడం వల్ల నేను కొంచెం కనెక్ట్ అయ్యాను. మా అక్క కూడా నీదే రాసి కుంభరాశి, సో నాకు నువ్వు ఎందుకు కనెక్ట్ అయ్యావు అని మాట్లాడేది. అవన్నీ రానిచ్చేది కదా రూమ్ లో కూడా. అమ్మాయి కొంచెం ఉంటే ప్రౌడ్ గా రిజర్వ్డ్ గా ఉండేదా? అయితే మాట్లాడి ఇష్టం లేదు, మరి ఇష్టం లేదని చెప్పేసి అంటే, లేదు మా మదర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చేసుకోకపోతే ఊరుకోవట్లేదు, మా సిస్టర్స్ వాళ్ళు కూడా చేసుకోవాల్సిందే, నాకు ఇష్టం లేదు అంటూనే అనుకుంటూనే ఈ షెడ్యూల్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్తూనే పెళ్ళి ఓకే అయిపోయిందని చెప్పింది. ఈ షెడ్యూల్ చెప్పి 2-3 షెడ్యూల్లో పెళ్ళి ఓకే అయిపోయిందని చెప్పింది. అవును నా పెద్ద ఆయన అంటున్నావు కదా మరి ఎట్లా అంటే, ఏమో మదర్ ఊరుకోవట్లేదు, సిస్టర్స్ ఊరుకోవట్లేదు అని చెప్పింది. ఇంకా తర్వాత మరి ఏం గొడవలైనయో ఏమో అన్ని క్లియర్ గా చెప్పరు కదా, గొడవలు అవుతున్నాయి అని అయితే చెప్పేది ఇంట్లో. ఇంకా తప్పదు ఈ అమ్మాయిని ఒక్కదాన్ని అవాయిడ్ చేసేటప్పటికి, హైదరాబాద్ లోనే ఉంటాను అనేటప్పటికి మరి ఇంకా ఏదో గొడవలు పెద్దగా ముదురుతున్నట్టున్నాయి. ఇంకా అమ్మాయి ఇక్కడ ఉండకుండా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి షూటింగ్ అయిపోయిన తర్వాత వస్తూ పోతూ ఇంకా మరి పెళ్లికి ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదో కొంచెం బలవంతంగా పెళ్లి చేసినట్టున్నారు. సో అతను చూస్తే ఏజ్డ్ బాగా, ఆల్రెడీ అతను మ్యారీడ్, పిల్లలు కూడా ఉన్నారు పెద్దవాళ్ళే. ఈ అమ్మాయి అందుకే ఇష్టం లేదని చెప్పినట్టుంది. మరి దాని మధ్యలో మరి ఏమైనా గొడవలేనియో ఏమో, తనతో ఉండకుండా వేరేగా ఉండడం స్టార్ట్ చేసినట్టుంది బెంగళూరులో. ఇక మరి ఏం గొడవలైనయో తర్వాత మళ్ళీ కొంచెం కలిసిపోయారంట. మళ్ళీ వేరే ఊరు ఏదో వెళ్తూ మరి అక్కడ ఏం గొడవలైనయో, మరి తను ఏదో క్లోరోఫామ్ ఇచ్చారో మరి ఎలాగో కానీ చనిపోయిందని అయితే తెలిసింది మాకు. బయట జనాలకు ఎలా తెలిసిందో మనకు అమ్మాయి చెప్పడానికి లేదు కదా, మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారు, న్యూస్ చూసి తెలుసుకోవటమే. అప్పటి వరకు ఇష్టం లేదు పెళ్ళన్న విషయం వరకు మాత్రమే నాకు తెలుసు. అప్పుడు ఇంత సోషల్ మీడియా కూడా లేదు కదా, లేదు ఇంత కూడా ఎక్స్పోజ్ చేయలేదు ఎవరు. ఏ గొడవలు అయినాయో మరి అప్పుడు న్యూస్లో ఏంటంటే క్లోరోఫామ్ ఇచ్చి చంపేశారని న్యూస్లో చెప్పారు టీవీ 9. ఇంకా అలా తెలుసుకున్నాం అంతే. ఆ అమ్మాయి అంతా అమ్మాయి సూసైడ్ చేసుకోలేదు? లేదు. మొత్తానికి అంటే కొన్ని థింగ్స్ సీరియల్స్ లో అప్పట్లో జరిగినవి అన్ని కూడా కొంచెం విచిత్రంగా అనిపించేవి. అప్పుడు ఆ అమ్మాయి చనిపోవడం పెద్ద సెన్సేషన్ అయింది. చాలా మేమే అసలు వెళ్తున్నాం కానీ షూటింగ్ కి చేయబుద్దే ఏది కాదు, అమ్మాయి లేని లొకేషన్, అందరితో బాగానే కలిసిపోయి ఉండేది. సడన్ గా చనిపోయిందని న్యూస్ లో చూసాం. నేను అప్పుడు విజయవాడలో కనకదుర్గమ్మ గుడి వైపు దగ్గర ఉన్నా, నేను పైకి వెళ్తున్నా, చుట్టాలందరూ వచ్చారు, పైకి తీసుకుని వెళ్తున్నా. నేను ఎక్కుతుంటే నాకు డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఇలా అయిందని, షాక్ అసలు. 2 days ముందే మాట్లాడింది నాతో, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ చేస్తుంది, ఎలా ఉన్నావు ఏంటి అని. నేను ఎందుకంటే తను డిప్రెషన్ లో ఉంటుంది అప్పటికి, పెళ్లి ఇష్టం లేదు అన్న విషయంలో డిప్రెషన్ లో ఉంటుంది. అప్పుడప్పుడు నేను కాల్ చేసి ఎలా ఉన్నావు అమ్మా, బాగున్నావా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నావు,
తిడుతున్నారు ఇంట్లో మదర్ చేసుకోపోతే, ఇలాంటివి ఉన్నాయి కదా. ఆయన పెళ్ళైనా కూడా తిడుతున్నారు అని అంటున్నాం, ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేనే అమ్మాయితో ఎవరు మాట్లాడరు, ఎందుకంటే కొంచెం యారగెంట్గా ఉంటుంది. అమ్మా ఎలా ఉన్నావు, ఏంటి, తిన్నావా, లేసావా, ఇవాళ ఏంటి అని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేదాన్ని. 2 days ముందే మాట్లాడుకున్నాము, ఎలా ఉన్నామని. బాగానే ఉన్నాను, బయటకు వచ్చాను మా, తర్వాత కాల్ చేస్తాను అని పెట్టేసింది. 2 days తర్వాత నాకు ఈ న్యూస్ టీవీ వాళ్ళు చూసాము, షాక్. నేను ఇండస్ట్రీలో ఎవరిదన్నా చనిపోయారని షాక్ అయ్యింది ఈ అమ్మాయిది. ఫస్ట్ షాక్ ఈ అమ్మాయిది. సెకండ్ షాక్ రాణివాసం సీరియల్ చేస్తున్నా నేను, అందులో ప్రదీప్. వీళ్ళిద్దరు నాతో వర్క్ చేస్తున్నప్పుడు జరిగిన బాగా క్లోజ్. ప్రదీప్ అయితే అసలు మేము ఇద్దరం ఒక చోట కూర్చొని ఇట్లా పడుకొని తింటూ మాట్లాడుతూ ఉన్నంత క్లోజ్ అబ్బాయి. అమ్మ అంటూ ఉండేవాడు. ఆ అబ్బాయి ఒకడు, ఈ అమ్మాయి ఒకటి. అమ్మో, మనసు అసలు అంటే సినిమా అనేసరికి ఎలా ఉంటదంటే, ఒక స్కెడ్యూల్ చేసేసి 2 schedules చేసేసి ఆ చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి, అయిపోతుంది తక్కువ డేస్ లో. సీరియల్స్ అనేసరికి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా వీళ్ళతో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. మార్నింగ్ ఎప్పుడో పొద్దున 8 గంటలకు సెట్కి వచ్చారంటే నైట్ 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, మీరు అన్నట్టు తెల్లారు జామ్ అవ్వచ్చు. సో దీనివల్ల మీకు బాండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ చూస్తే ఇందాక రూమ్ లో నేను చూసినట్లుగా అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. సో ఎవరి సీరియల్లో అందరం బాగుంటాం, అందరం కలిసిమెలిసి ఉంటాం. ఓకే. సో దీనివల్ల మీకు బాండింగ్ ఎక్కువ ఉండి ఏదైనా తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది మీకు. అండ్ ఎనీవేస్, సీరియల్ గురించి మాట్లాడితే అమ్మమ్మ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ అమ్మమ్మ క్యారెక్టర్ చెప్పడానికి నాకు మింగుడు పడింది ఏమన్నా ఉంటే ఇది ఒకటే. ఎంత వైట్ కలర్ వేసినా కూడా అబ్బా అమ్మమ్మ అని ఎవరైనా డైలాగ్ చెప్పేటప్పుడు కూడా మనకి ప్రాంప్టర్స్, ఆ నానమ్మ ఇలా చెప్పని అంటారు కదా, నానమ్మ డైలాగ్, అబ్బా నానమ్మ అన్నారని గుడ్డలో గుచ్చుకుంటుంది. అందరూ అంటున్నారు ఎందుకే అప్పుడే ఈ నానమ్మ క్యారెక్టర్స్ నీకు ఇంకా ఉంది కదా టైం అంటే హీరోకి హీరోయిన్ కి మదర్ గా చేసేసి అలా అమ్మమ్మో నానమ్మో అయితే చిన్న చిన్న పిల్లలకి కాబట్టి ఇట్స్ ఓకే. మరీ దారుణంగా అంత పెద్ద, అందులో ధనుష్ గారు ఆయన అప్కమింగ్ ఇప్పుడు వచ్చిన ఆయన కాదు, ఆయన సీనియరే. వీళ్ళందరికి ఫ్యాన్ మళ్ళీ నేను, వాళ్ళకి నేను నానమ్మ అంటే కొంచెం దిగమింగుకుంటున్నా. బాధపడకండి, కష్టాలని మనలాంటి మంచి వాళ్ళకే వస్తాయి. బట్ ఇట్స్ ఓకే. ఈ ప్రాజెక్ట్ కి అయితే ఏదో నెట్టుకొస్తున్నారు కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి అమ్మమ్మ నానమ్మ క్యారెక్టర్స్ మాత్రం నాకు ఎవరు ఇవ్వద్దు కూడా పిలిచి. ఉమా రెడ్డి గారిని చూడగానే అక్కడ చాలా బాగా చేశారు మీరు క్యారెక్టర్, మిమ్మల్ని ఇదే కంటిన్యూ. అప్పట్లో అన్నపూర్ణమ్మ గారిని గనక ప్రతి కూడా మన విజయవాడే కదా. అదే కదా, మన విజయవాడ వాళ్ళందరూ చిన్న వయసులోనే అమ్మలు అయిపోతారు. అందుకే నేను యాంకర్ అయ్యాను. మంచి పని చేశారు. లేదు ఇప్పుడు మీరు కూడా లైక్ అంటే అన్నపూర్ణమ్మ గారి గురించి వచ్చింది కాబట్టి ఆవిడ కూడా చిన్న వయసులోనే అమ్మ క్యారెక్టర్స్ మొదలు పెట్టి, విచిత్రం ఏంటంటే ఆవిడ ఫేస్ ఏంటో అప్పటికి ఇప్పటికి అలాగే ఉంది. మరి ఆమె చేశాను మేడం తో ఆటో భారతి సీరియల్ కలిసి వర్క్ చేశాను. తనకి గుర్తుండపోవచ్చు, ఎంతో మందితో వర్క్ చేస్తుంది కాబట్టి 4-5 రోజులు ఉన్నా కూడా ఆమె చక్కగా మాట్లాడారు. నాది కూడా విజయవాడ అమ్మ అని మాట్లాడాను. మీరే నాకు ఇన్స్పిరేషన్, మీరు మదర్గా చేస్తున్నారు కదా అప్పటి నుంచి, చిన్న వయసు నుంచి మిమ్మల్ని చూసి నేను ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతానండి అని అన్నాను. ఏమన్నారు? ఓకే చేసుకోమ్మా అన్నారు. కాదు, ఇంకొకటి బై గాడ్ గ్రేస్ ఆవిడ ఏంటంటే అప్పటికి ఇప్పటికీ అంతే బిజీగా ఉన్నారు. ఎంత అదృష్టం ఇండస్ట్రీలో అలా ఉండాలంటే. అండ్ అదృష్టం గురించి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇంకో విషయం కూడా అడుగుతాను. 22 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. 22 years లో లాంగ్ బ్రేక్ ఎప్పుడైనా దొరికిందా? దొరికిందండి. ఒక 1 year ఖాళీగా ఉన్న, కరోనా టైంలో ఖాళీగా ఉన్నాను. కరోనా టైంలో ప్రపంచం అంతా ఖాళీ, అది పెద్ద ఖాళీ కాదంటారు అంతే. అంతకు ముందు కూడాను ఒక 1 year ఖాళీగానే ఉన్నానండి. అది పర్టికులర్ గా ఏది అని చెప్పలేను కానీ టైం గుర్తులేదు, ఖాళీగా ఉన్నాను. 1 year తర్వాత మళ్ళీ వెంటనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల 1 year ఖాళీగా ఉన్నా. తర్వాత వచ్చినాయండి, ఖాళీగా ఉంచలేదండి నన్ను ఇండస్ట్రీ. అందుకే ఐ లవ్ ఈ ఇండస్ట్రీ, సీరియల్స్ ఇంకా ముఖ్యంగా. ఎప్పటి వరకు ఖాళీగా ఉంచలేదు. కాదు, మీరు కూడా లైఫ్ మొత్తం కూడా డెడికేట్ చేద్దాం ఇండస్ట్రీకి అనుకుంటున్నారా? నా లైఫ్ నాకు ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు నాకు ఇంకో పని రాదు కదా. చదువుకున్నాను నేను, ఇంటర్ వరకు చేసిన, ఏం వర్క్ చేయగలం ఇప్పుడు? ఒకవేళ వెళ్ళినా ఇంత బతికేదా అంటారు కదా. ఇట్లా ఉండే ఆర్టిస్ట్ గా అందరికి తెలుసు, ఆల్మోస్ట్ నన్ను బయటకు వెళ్తే అందరూ గుర్తుపడతారు, అన్ని అందరూ అడుగుతారు. ఇప్పుడు వెళ్ళి ఏ బట్టల కొట్లో పని చేస్తాము, లేకపోతే ఏ కంపెనీలో వర్క్ చేస్తాము, చేయలేం కదా. ఇది తప్ప మనకి వర్క్ రాదు. సో నా ఊపిరి ఉన్నంత వరకు సీరియల్స్ లోనే, మూవీస్ లోనే, సీరియల్స్ లోనే. అప్పట్లో మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మరి ఇంత సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బయటకు వెళ్తే ఉమారెడ్డి గారు అనేసరికి ఒక రెస్పెక్ట్, మేబీ మిమ్మల్ని చాలా మంది గెస్ట్లుగా కూడా పిలుస్తూ ఉంటారు. సో అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడేం మాట్లాడుతున్నారు?
వాళ్ళు ఎవరైతే విమర్శించి మన వాళ్ళు అని చెప్పుకోవడానికి గిల్టీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా మారలేదండి. మనము విజయవాడ, గుంటూరు ఈ ఈ జాబితాల్లో ఉన్నోళ్ళ మెంటాలిటీ కొన్ని మారవు. అంటే వాళ్ళు కొంచెం మన ఫ్యామిలీ పద్ధతి ఇవన్నీ ఉంటాయి. మన ఊరి సంగతి తెలిసిందే కదా. ఆడపిల్లలు బయటికి వెళ్ళకూడదు, లేకపోతే పరువు తీయకూడదు, ఇలాంటి వాటిలో ఉంటారు కొంతమంది. ఇంకా ఉన్నారు, ఇంకా ఇప్పుడు మారలేదు. పరువు తీసినట్లా? అంతేగా, ఓకే. పరువు తీసినట్టు. మరి ఇప్పుడు బయట దొరుకుతున్న రెస్పెక్ట్ పరిస్థితి ఏంటి? ఎందులో లేదు. వాళ్ళు ఒక్కసారి కూర్చొని ఆలోచించాలి. ఇప్పుడు మన ఇళ్లలో వాళ్ళు కూడా వర్క్కి వెళ్తున్నారు, మరి వాళ్ళు ఏంటి అనేది ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనల్ని అనరు కదా. అదే కదా. ఇంకోటి ఆ విమర్శించిన వాళ్ళు ఇంకా మారలేదు. అయ్యో, మనల్ని ఎవరైనా పిలిచి ఫోటో అడగడమో లేకపోతే ఫంక్షన్స్ లో పిలిచి మనల్ని కొంచెం ఎక్కువగా చూస్తారు కదా, వాళ్ళ మించి అది కూడా తట్టుకోలేరు, జెలస్ ఇలా చూస్తారు. నాకు ఈ కళ్ళం నీళ్ళు వస్తాయి. సొంత వాళ్ళు ఇలా ఉంటే బయట వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలి నేను? అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే మొదట్లో విమర్శించినప్పటికీ కూడా సక్సెస్ అయిన తర్వాత మా వాళ్ళు అని గ్రేట్ గా చెప్పుకునే వాళ్ళు బయట చాలా మంది చెప్పుకుంటారు. అండ్ మిమ్మల్ని చూసి బయట ఫొటోస్ దిగడం, లేకపోతే మీ దగ్గరకు వచ్చి ఉమా గారు నేను మీ సీరియల్స్ చూస్తూ ఉంటాను, మిమ్మల్ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటానంటే వాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు పొంగిపోవడం, అలాంటి బయట చాలా మంది నేను చూస్తూ ఉంటాను. కానీ ఫస్ట్ టైం వింటున్నాను ఇంత దారుణంగా కూడా ఇంకా ఉన్నారా బయట అని చెప్పేసి. ఉంటారు కూడా, కానీ బయటకు చెప్పుకోవట్లేదు. ఉంటారు జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు, మాకన్నా ఎక్కువ ఉంది, ఏముంది మీకు మాకన్నా. మీరు నమ్ముతారా, 20 years నుంచి ఉన్నా నేనేమి ఇల్లు కట్టుకోలేదు, ఏం కార్లు కొనుక్కోలేదు. అదే అడగబోతున్నా, ఎంత సంపాదించారు ఇండస్ట్రీకి వచ్చి, ఎన్ని కోట్లు సంపాదించారు? ఇండస్ట్రీలో అందరికీ తెలియని విషయం ఇది చెప్తున్నాను. అంటే అందరూ చెప్తారో చెప్పరో నాకు తెలియదు, కానీ టీవీ ఇండస్ట్రీకి వచ్చి భయానకంగా సంపాదించేసి కూర్చుని ఆర్టిస్ట్ ఎవ్వరూ ఉండరండి టీవీ ఇండస్ట్రీ. నేను అనేది ఎందుకంటే ఇక్కడ ఇచ్చే పేమెంట్స్, ఇక్కడ ఇచ్చే వాళ్ళ అమౌంట్స్ చాలా మంది ఎగ్గొట్టేశారు. నేను లెక్కేసుకుంటే 10 lakhs వరకు నాకు టీవీ ఇండస్ట్రీ నుంచి రావాలి. అబ్బా, 10 lakhs ఇప్పటి నుంచి కాదు, 2007-8 నుంచి. మీరు చేసిన ప్రొడక్షన్ హౌసెస్ అన్ని కూడా పెద్దవే కదా? పెద్దవే. కొన్ని మధ్యలో కొన్ని తెలియక కమిట్ అయిపోతాం, కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు, మధ్యలోనే సీరియల్ తీసి వెళ్ళిపోవటం, వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టేసి వెళ్ళిపోవటం. కొన్ని సీరియల్స్ అయితే చెప్పొద్దు, 5 lakhs, లిటరల్లీ 5 lakhs అగ్గొట్టేసి వెళ్ళిపోయాడు. 5 lakhs? అప్పుడు మేము 2-3 years అలాగా ఉండండి, మేము కొంచెం నష్టాల్లో ఉన్నాం, ఇస్తాము అంటే, పోనీ ఓ ప్రొడ్యూసర్ నిలబెడితే ఇంకొక సీరియల్ చేస్తే 100 మంది బతుకుతారు, ఏముంది కష్టాలు వస్తుంటాయి కదా, ఈ రోజు కాస్త రేపైనా ఇస్తాడు, ఎక్కడ పోతాడులే అని నమ్మి వెయిట్ చేసినందుకు 4-5 lakhs అదైపోయిందా. ఇంకా వేరే ఛానల్లో ఇంకా ఆ సీరియల్ కూడా వైజాగ్ నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్ ఇంకెవరెవరో 4-5 కలిసి చేస్తారు, చేసి లాస్లో ఉందని చెప్పి తెల్లారేటప్పటికి మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోతారు, షెడ్యూల్ అయిపోయినాక. అలా ఎగ్గొట్టేసిన సీరియల్స్ ఉన్నాయి. నేను మొత్తం లెక్కలేసుకున్నా ఎప్పుడు 3-4 years బ్యాక్, అసలు ఎంత పోగొట్టుకున్నాను చూస్తే 9 lakhs దా తేలిందండి. అబ్బా, కానీ కష్టం కదా, పొద్దు నుంచి సాయంత్రం దాకా వచ్చి చేసి. చుట్టాలు కూడా ఎంతో సంపాదించేసింది, ఈమెకి ఏం లోటు లేదు, సీరియల్స్ లో చేస్తుంది అంటే క్యారెక్టర్ గా మొత్తం అంతా బంగారం వేసుకుంటున్నారు కదా, చుట్టాలంతా అది నిజమే అనుకుంటున్నారు. అట్లా అనుకున్నా, కానీ ఇక్కడ ఉన్న కష్టాలు కూడా ఉన్నాయి చాలా. మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వనోళ్ళు ఉన్నారు, చూస్ చేసుకోవాలి. మీరు అన్నట్లుగా చాలా మంది ఆర్టిస్టుల కంప్లైంట్ ఇది, ఎందుకంటే వచ్చి చేసుకొని వెళ్ళిన తర్వాత పేమెంట్స్ అనేవి ఇమీడియట్ గా రావు సీరియల్స్ లో. 40 days 2 months ఇలా వస్తాయి. 45 days తర్వాత ఒక్కొక్కళ్ళు 2-3 నెలలకు కూడా ఇస్తారు. సో వరకు వెయిట్ చేయాలి, అప్పటి వరకు మన రొటేషన్, మీ ట్రావెలింగ్ అలవెన్స్, మేకప్ అలవెన్స్, మీ కాస్ట్యూమ్స్ అంతా మీవే కదా. సో ఇవన్నీ మా డాడీ ఉన్నారు కాబట్టి ఇంట్లో కొంచెం ఆయన చూసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. వీటి మీద ఆధారపడి ఫ్యామిలీని పోషించుకోవాలనుకున్నాడు. ఇంత మంచి ఆర్టిస్ట్ అయ్యుండి, ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యుండి, ఇంకా నాన్నగారి దగ్గర డాడీ ఇవి కావాలి అవి కావాలి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఇక్కడ వచ్చేవి ఇక్కడే సరిపోతున్నాయి. ఇక్కడ టీవీ ఇండస్ట్రీలో ఇక్కడ సంపాదించేది ఏదైనా సరే మన కాస్ట్యూమ్స్ కానీ, మన ఆర్నమెంట్స్ కానీ, మన మెయింటెనెన్స్ కానీ, ఒకవేళ మనం ఏమైనా కొనుక్కోవాలంటే చిన్న చిత్కే కొనుక్కోవటానికే తప్ప ఇక్కడ సంపాదించేయి లక్షలు దాచుకొని ఇల్లు కట్టుకొని కార్లు కొనుక్కోవడానికి మాత్రం ఉండదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సీరియల్ ఇండస్ట్రీలో వచ్చి వీళ్ళు సంపాదించే దానికంటే కూడా వీళ్ళ మెయింటెనెన్స్ కే ఉన్నదంతా సరిపోతూ ఉంటది. మళ్ళీ బయటకు వెళ్ళాలంటే కార్లోనే వెళ్ళాలి, 10 మందిలోకి వెళ్ళాలంటే కార్లోనే వెళ్ళాలి. ఫైనల్ గా మీకు దొరికేది ఒక గుర్తింపు మాత్రమే ఇక్కడ. ఎగ్జాక్ట్లీ చెప్పారు, గుర్తింపు, జనాల్లో కొంచెం ఆదరణ, బయటకు వెళ్తే ఆ మర్యాద, మన్నన, అంతే.
ఆ ప్రేమ చాలండి, డబ్బు చాలు ఎందుకు కదా. అంటే ఒక మాల్ కి వెళ్తే 10 మంది మీ చుట్టూ చేరి మేడం మీరంటే మాకు చాలా ఇష్టం అని నలుగురు లేడీస్ చెప్తుంటే ఏం కావాలి మీకు? బ్రదర్ కి ఎక్కువ వెళ్తాను. ఓకే. ఇంకా అక్కడికి వెళ్తే వితౌట్ మేకప్ వెళ్తాను, ఎవరు గుర్తుపట్టలే అనుకుంటే లేడీస్ అప్పటికి ఇప్పటికి మీరు షాపింగ్ వెళ్తున్నారా? అలవాటు అయిపోయింది మీకు అలా? అయిపోయింది. ఓకే. షూటింగ్ పర్పస్ సారీస్ అన్ని నేను అక్కడే పర్చేస్ చేస్తాను. అయితే వాళ్ళకి మీరు అందరూ రెగ్యులర్ కస్టమర్ గుర్తుపట్టేస్తారు. అయిపోయినట్టున్నారు అయితే. చాలా మంది గుర్తుపడతారు. ఓకే. అండ్ ఫైనల్ గా తెలుగు ఇండస్ట్రీ తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో కన్నడ హవా ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి బయట చాలా వినిపిస్తూ ఉంది. కానీ వన్స్ ఇంత మంది వచ్చిన తర్వాత మీకు రావాల్సిన క్యారెక్టర్స్, మీకు రావాల్సినంత రికగ్నైజేషన్ వస్తుందా? నేను చూసేసాను ఇండస్ట్రీని, అన్ని క్యారెక్టర్స్ చేసేసాను. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, ఆర్టిస్ట్ గా నేను ప్రూవ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు. సో నాకు వచ్చినవి చేసుకుందాము అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే అప్పుడు ఇచ్చిన క్యారెక్టర్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఇక నువ్వు ఓల్డ్ అయిపోయావు అన్నట్టే చూస్తున్నారు, కానీ కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళకి ఇద్దాం ఆ క్యారెక్టర్స్. వచ్చిన వాళ్ళ వెనకమాల మేము నుంచోవడమో, మాకు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇవ్వడం, మిగిలిపోయిన క్యారెక్టర్స్ ఇవ్వడమో జరుగుతుంది. కొంచెం చిన్న బాధ, చేయగల ఆర్టిస్టులను కూడా ఏదో చేయలేని ఆర్టిస్టులను నుంచొని చేస్తున్నప్పుడు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. కొంచెం ఇంత బతికామే ఎందుకు ఇలా చేస్తున్నాం, కొన్ని కొన్ని అందరూ కాదు, కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళకి పెద్ద క్యారెక్టర్స్ వెళ్ళిపోవటం, వాళ్ళ తర్వాతే మనం అన్నట్లుగా చూస్తున్నారేమో అన్న నా చిన్న ఫీలింగ్. మరి ఏమనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఆ ఫీలింగ్ అది. అయినా కూడా నేను ఏదో జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ అంటారే, ఇప్పుడు జేబు చూసుకోవాల్సి వస్తుంది జాబ్ చేసుకొని. అంటే ఇది చాలా మంది ఆర్టిస్టులు కంప్లైంట్ చేసే థింగ్. నిజంగానే వాళ్ళ తర్వాతే మిగిలిన క్యారెక్టర్స్ మాకు వస్తున్నాయి అని చెప్పి. ఒక రకంగా చూసుకుంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు చాలా పెద్ద సీరియల్స్ మీరు చేశారు. ఎగ్జాంపుల్ మనసు మమత గురించి మనం మాట్లాడుకుంటే హీరోయిన్ ఎప్పుడు కనిపించినా కంపల్సరీ మీరు ఉండేవాళ్ళు ఆ క్యారెక్టర్ లో. మీరు లేకుండా హీరోయిన్ కనపడడం అనేది ఉండేది కాదు. ఎక్కడో హీరోతో ఒక 2 సీన్సే తప్ప ఎవ్రీడే మీ క్యారెక్టర్ కనిపించేది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు మనం కలవారి కోడలు కనక మహాలక్ష్మి సెట్ లో ఉన్నాము. ఈ సీరియల్లో కూడా మీకు అంతే రికగ్నైజేషన్ ఉంది, లేకపోలేదు అనుకోవడానికి లేదు. అండ్ ఇందులో చూస్తే ఏంటంటే ఒక రకంగా ఒక పక్క ప్రేమ కురిపిస్తూ ఉంటారు, ఒక పక్క విలనిజం చేస్తూ ఉంటారు. ఒక విలన్ వాళ్ళేమో ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఒక లేడీ, ఒక ఫ్యామిలీలో ఒక లేడీ ప్రౌడ్ గా ఉండే ఒక లేడీ, బాగా డబ్బున్న ఒక లేడీ ఎలా ఉంటారో సేమ్ మీరు అలాగే ఉన్నారు. అంటే లేడీస్ మైండ్ సెట్స్, మూడ్ స్వింగ్స్ అందరికీ తెలిసిందే, ఎందుకంటే మనం లేడీస్మే కాబట్టి. సో ఆ క్యారెక్టర్స్ అంతా కూడా మంచిగా డైరెక్టర్ గారు డిజైన్ చేసి మీతో చేపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఇప్పుడు మా టీవీలో చిన్ని చేస్తున్నానండి. ఓకే. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి అడుగుతున్నారు, టైం పడుతుంది, ఇంకో 1 month అంటున్నారు. డేట్స్ అయితే అవైలబుల్ అని అడిగారు. సో మీరు స్టార్ట్ చేయండి సార్, ఎందుకు ఉండదు అని చెప్తున్నాను. ఫర్దర్ గా తెలుస్తుంది మీకే. సో ఉమా గారిని మేము ముందు ముందు మూవీస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను అదే చూస్తున్నానండి, కొద్దిగా ఇది గ్యాప్ ఇచ్చేటల్లా అడుగుతున్నారు. చిన్న చిన్న మూవీస్ ఉంటాయి కదా, అడుగుతున్నారు. సో చిన్న మూవీస్ కి వెళ్ళినా ఏంటంటే ఇంత మంచి క్యారెక్టర్స్ ఇవ్వరు. మనం ఇక్కడ ఏంటంటే మన హవా అంత ఇక్కడ నడిపించే బాగా నడవదు. వాళ్ళ అక్కనో చెల్లినో ఇచ్చి వెనకమాల నుంచోబెట్టి ఎవండి కాఫీ తాగండి, టిఫిన్ రెడీ, అంతవరకే మంది. అది ఎంత డబ్బు వచ్చినా ఇక్కడేమో మనుషులు నెడుతున్నారు, కొడుతున్నారు, మొత్తం మందే ఉంటది. లేచిన మనమే, కూర్చుంటున్నాం మనమే, మొత్తం కెమెరా అంతా మన వైపు ఉంటుంది. సినిమా మూవీస్ లో అట్లా ఉండదు కదా. సో వాళ్ళు ఏది చెప్తారు చేయాలి. చిన్న క్యారెక్టర్స్ క్లోజ్ లో ఉంటాము, పంపించేస్తారు, కాకపోతే అమౌంట్ ఎక్కువ వస్తుంది. సో అది కాదుగా ఆర్టిస్ట్ కావాల్సింది. సో అందుకే డబ్బులు తక్కువ వచ్చినా నాకు టీవీ ఇండస్ట్రీయే ఇంపార్టెంట్ అని ఇక్కడే ఉంటున్నా. సో మూవీస్ వస్తే ఖచ్చితంగా చేస్తాను, అడుగుతున్నారు. ఫర్దర్ గా మంచి క్యారెక్టర్ ఏదైనా వస్తే మళ్ళీ సూపర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది అని చెప్పేసి అడిగితే మిమ్మల్ని ఏం చెప్తారు? నాకు నంది అవార్డు, అది నేను నా లైఫ్ లో మర్చిపోలేను కదా. నంది అవార్డు కదా, మరి అంతకు మించి ఎవరు ఏ ఆర్టిస్ట్ కైనా బెస్ట్ విలన్ కదా, బెస్ట్ విలన్. అసలు ఆ అవార్డుకి మించి నాకు ఇంకేం లేదు. నాకు అది అనిల్ సార్ దయ వల్ల నాకు ఆయన మర్చిపోలేను నా లైఫ్ లో. ఆ సీరియల్ అనిల్ గారు అప్రిషియేషన్స్ మొత్తం మీకే చెందుతున్నాయి. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన దగ్గర నేను ఇలా నిలబడి ఇంత మంచి క్యారెక్టర్ చేస్తున్నానంటే ఆయన ఆ క్యారెక్టర్ బట్టి నేను జనాల్లో నేను చేయగలను అని నిరూపించుకున్నానంటే ఆ సీరియలే. ఎప్పుడైనా ఇప్పుడు మాట్లాడుతుంటారా మీరు అనిల్ గారితో? రంగుల రత్నం ఆయన ప్రతి సీరియల్లో మమ్మల్ని పిలిచి ప్రతి సీరియల్ ఎంకరేజ్ చేస్తారండి. ఆయన బాగుండాలని దేవుడికి మేము రోజు ప్రేయర్ చేసుకుంటా. ఆ ప్రేయర్ లో ఆయన పేరు ఉంటది మాకు. ఆయన బాగుంటే మేము బాగుంటాం. సూపర్. ఆయన మా అందరికి, నాకే కాదండి, కొన్ని 100 మంది క్యారెక్టర్లు ఇస్తారు ఆయన. ప్రతి ఒక్కళ్ళని మర్చిపోకుండా ప్రతి సీరియల్, ఆయన ఏ సీరియల్ చేస్తున్నా ఆ సీరియల్లో మమ్మల్ని పిలిచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహిస్తారు.
అలాంటి వాళ్ళు నూరేళ్ళు బాగుండాలి. రియల్లీ వండర్ఫుల్ అండి. అంటే ఒక విలన్ క్యారెక్టర్స్ చేసినంత మాత్రాన ఆవిడని కంపల్సరీగా విలన్ అని చెప్పి మనం అనుకోకూడదు. ఒక మనిషి మనసు వెనకాల ఎన్నో బాధలు, ఎన్నో డిప్రెషన్స్, ఎన్నో సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. సో ఉమా గారిని చూసినప్పుడు అవన్నీ అసలు ఆవిడ ఫేస్ లో తెలుస్తున్నాయి. ఆవిడ మాట్లాడే మాటల్లో, వేదనలో కూడా మనకి ఎన్నో విషయాలు తెలిసాయి. రియల్లీ ఉమా గారు అంటే పైన మిమ్మల్ని చూసినప్పుడు నిజంగానే మేము అమ్మో ఉమా గారు అని ఒక చిన్న బెరుకుంటుంది. ఏంటో అలా వన్స్ మీరు మాట్లాడిన తర్వాత అబ్బా ఎంత సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పేసి చెప్పాలనిపిస్తుంది. బట్ రియల్లీ వండర్ఫుల్ ఉమెన్ అండి మీరు. అండ్ ముందు ముందు ఉమా గారు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయాలి. బుల్లితెరలోనే కాకుండా వెండి తెరలో కూడా మాకు మీ అభిమానం, అసలు మీ అభిమానం ఉంటే మేము ఎక్కడికి వెళ్ళలేము. ఆ అభిమానం చాలు ప్రేక్షకులు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఫ్రమ్ మై హిట్ టీవీ. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.